తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం చేసిందెవరు? మీరంటే మీరంటూ ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ పరస్పర విమర్శలకు దిగాయి. తెలంగాణకు అన్యాయం చేసిందే నెహ్రూ అని, ఏపీ జలదోపిడీకి ఆనాడే అడుగుపడిందని బీజేపీ విమర్శించింది. నెహ్రూ పాలనతోనే తెలంగాణకు జలకళ వచ్చిందని, ఉమ్మడి ఏపీలోనే అన్ని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరిగాయని కాంగ్రెస్ అసెంబ్లీలో పీపీటీ ద్వారా కౌంటర్ ఇచ్చింది. దీంతో ప్రభుత్వ పీపీటీకి పోటీగా ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కృష్ణా జలాల వాటా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చుట్టూ తెలంగాణలో వాడివేడి రాజకీయం నడుస్తుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం చేసిందెవరు, న్యాయం చేసిందెవరు అనే చర్చను మళ్లీ లేవనెత్తాయి ప్రధాన రాజకీయ పార్టీలు. తెలంగాణకు సాగునీటి ప్రాజెక్టుల అంశంలో అన్యాయం చేసింది మాజీ ప్రధాని నెహ్రూ అని ఆరోపించింది బీజేపీ. నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపంలో ఏపీ జలదోపిడికి నెహ్రూ హయాంలో అడుగుపడిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భూభాగంలో నిర్మించాల్సిన ప్రాజెక్టును నందికొండ దగ్గర నిర్మించి నెహ్రూ తెలంగాణకు అన్యాయం చేశారని ఆయన అన్నారు. మొట్టమొదటి ద్రోహి కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతా ఉన్నాను. రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు నెహ్రూ వచ్చి కదా సీమాంధ్రంలో కలిపి తెలంగాణకు ద్రోహం చేసినటువంటి మొదటి వ్యక్తి నెహ్రూ కాదని అడుగుతా ఉన్నాను. మరి నందికొండలో తెలంగాణ అవసరాల కోసం నిర్మించాల్సిన ప్రాజెక్టుకి వ్యతిరేకంగా నాగార్జున సాగర్ని నిర్మించి నాగార్జున సాగర్ నుంచి మరి సీమాంధ్రకు నీరు తరిపోయే విధంగా మీరు అనుమతించిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అయితే బీజేపీ ఆరోపణలను ఖండించింది కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ పాలనతోనే తెలంగాణకు జలకళ వచ్చిందన్నారు సీఎం రేవంత్. ఉమ్మడి ఏపీలోని తెలంగాణ ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులను కాంగ్రెస్ డిజైన్ చేసిందని, 24 ప్రాజెక్టులకు 490 టీఎంసీల నీటి కేటాయింపులు కూడా జరిగాయన్నారు రేవంత్. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, ఎస్ఎల్బీసీ టన్నెల్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్, మక్తల్ నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ 24 ప్రాజెక్టులకు 490 టీఎంసీలు ఈరోజు నీటి కేటాయింపులు ఉమ్మడి రాష్ట్రంలోని జీవోలతో సహా మొత్తం వివరాలు ఉన్నాయి అధ్యక్ష. 490 టీఎంసీలకు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కంప్లీట్గా అనుమతులు ఉన్నాయి అధ్యక్ష. అప్పటికే జీవోలు మంజూరు చేసింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రాజెక్టులను నిర్మించకుండా అసంపూర్తిగా వదిలేసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వద్దు మాకు మేము రాష్ట్ర నిధులతోని మేము కట్టుకుంటామని సోర్స్ ఆఫ్ ఫండ్స్ కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పిఎఫ్సిలో ఆర్ఈసీలో 11.90% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 సంవత్సరాలు షార్ట్ టర్మ్ లోన్ కి మీడియం టర్మ్ లోన్ కింద తెస్తే 26,000 కోట్ల రూపాయలను డెట్ రీస్ట్రక్చర్ 7.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించి 35 సంవత్సరాలు సుదీర్ఘకాలం మేము అప్పు కట్టుకుంటామని ఈ రోజు ఈ డెట్ రీస్ట్రక్చర్ చేయించుకొని వచ్చినాం అధ్యక్ష. ఈయన చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు అధ్యక్ష. మన తరమే కాదు, మన తర్వాతి తరం, ఆ తర్వాతి తరం కూడా మొయ్యలేనంత భారము అప్పుల కుప్ప చేసి మన మీద పెట్టి ఈరోజు సభకు రాకుండా సభ బయట కూర్చొని ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నాడు అధ్యక్ష. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కృష్ణా జలాల కేటాయింపుపై నిన్న అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి బీఆర్ఎస్ పాలనలోనే అన్యాయం జరిగిందని కీలక డాక్యుమెంట్లు గణాంకాల ఆధారంగా ప్రకటన చేయడంతో దీనికి పోటీగా ఇవాళ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. మొత్తానికి ఇటు అధికార కాంగ్రెస్, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ వరుస ప్రెజెంటేషన్లతో తెలంగాణ రాజకీయం రసకందాయంలో పడింది.